గుంటూరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మక్కిన మల్లికార్జునరావుకు ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో బ్యాంకు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఆయన అనుభవం బ్యాంకు అభివృద్ధికి, రైతు సంక్షేమానికి దోహదపడుతుందన్నారు. గురువారం గుంటూరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా మక్కిన మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మక్కిన మల్లికార్జునరావు తాను చేపట్టిన పదవికి వన్నె తెస్తారని ఆకాంక్షించారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా సహకార బ్యాంకు వారి విశ్వాసాన్ని పొందుతుందన్నారు. బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రివర్యులు లక్ష్మీనాయుడు గారు రావడం మాకెంతో ఆనందం. ఈ సందర్భంగా వచ్చినటువంటి నన్నపల్లి రాజకుమార్ గారికి, అట్లాగే జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా DCCB చైర్మన్ మన గుంటూరు జిల్లాది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఈ పెద్ద బాధ్యత మక్కిన మల్లికార్జున గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మక్కిన మల్లికార్జున ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వారు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు మరి వారు తెలుగుదేశం పార్టీలో చేరి బలంగా పార్టీకి కష్టపడ్డారు. ఈరోజు కష్టపడ్డటువంటి వ్యక్తులను కూడా గుర్తించి మరి చంద్రబాబు గారు వారి యొక్క సమర్థత బట్టి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ DCCB చైర్మన్గా వారు ఖచ్చితంగా ఆ పదవికి వన్నెత్తేస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చక్కదిద్దే కెపాసిటీ ఆయనకు ఉంది. మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తారని, బ్యాంకులు మంచి లాభాల బాటలో తీసుకెళ్తూనే